వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 147వ సంకీర్తన 14వ చరణం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మరొకసారి దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి పట్ల దేవుడు కలిగి ఉన్న అమోఘమైన సంకల్పం మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయొచ్చు. ఆ భాగంగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ కామ్, ప్రశాంతత. నీ సరిహద్దుల్లో సమాధానమును కలగజేయవాడు అన్న మాట రాయబడతా ఉంది. ప్రశాంతత కానీ, శాంతి కానీ, సమాధానం కానీ కలగజేసేవాడు దేవుడే అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ మధ్యకాలంలో అనేకమైన గొడవలు, వివాదాలు, తగాదులు జరుగుతూ ఉండగా దేవుడు వాటిలన్నిటిలో సమాధానాన్ని కలగజేసేవాడు. నీ శత్రువుల యొక్క బాధలన్నిటి నుండి, విపత్తులన్నిటి నుండి దేవుడు మనకు ప్రశాంతమైన, నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చేవాడు నీ సరిహద్దుల్లో అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎన్నో రకాలైన తుఫాన్లు సముద్రంలో ఏర్పడినప్పుడు ఆయన గాలిని గద్దించి, సముద్రాన్ని గద్దించి వాటిని నెమ్మలపరిచినట్లుగా మన జీవితాల్లో ఎన్నో శత్రువులు వంటి, తుఫాన్లు వంటి తరంగాలు ఎన్నో చెలరేగినప్పుడు ఆయనే వాటిని కామ్ చేసేవాడు, నెమ్మది చేసేవాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఎ కేర్, శ్రద్ధ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ సరిహద్దులలో అని రాయబడింది. దేవుడు ప్రతి సరిహద్దుని, ప్రతి విశ్వాసి పట్ల శ్రద్ధ కలిగిన వాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన నియమించిన సరిహద్దులను దాటి ఏది మన మీదకి రాదు. అపోస్తలులైన పౌలు కానీ, భక్తుడైన యోబు కానీ, వారి జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఏర్పరిచిన సరిహద్దులను విపత్తు కానీ ఏది వారి దరికి చేరలేదు. అలాగే కష్టాలకు కూడా దేవుడు సరిహద్దుని ఏర్పాటు చేసి మన సరిహద్దుల దాకా ఏది రాకుండా కాపాడేవాడు, అంతా శ్రద్ధ వహించేవాడు అన్న సత్యాన్ని. పంట, ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మంచి గోధుమ పంటతో అన్న మాట రాయబడతా ఉంది. యవల పంటలు, గోధుమ పంటలు, మనకు కావలసిన ఆహార ధాన్యాలన్నిటినీ ఆయనే కలగజేసేవాడు. మనల్ని తినుబండారాలతో, ధాన్యాలతో, ఆహార పదార్థాలతో తృప్తిపరిచేవాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన ఎంత గొప్పవాడంటే చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకునేవాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ ఈజ్ ఏ కంటెంట్, సంతృప్తి. ఈ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి గోధుమలతో సంతృప్తిగా మనల్ని జీవింపజేసేవాడు, తృప్తిపరిచేవాడు అని రాయబడతా వచ్చింది. శాంతి మరియు సమృద్ధి, వీటి రెండింటిని దేవుడు మనకు కలగజేసినప్పుడు సరిహద్దుల్లో సమాధానాన్ని, ధాన్యాన్ని బట్టి మనకు సంతృప్తిని, రెండింటిని సంపదలను బట్టి కానీ కాదు, కానీ ఆ వస్తువులను, ఆ సంపదను అనుగ్రహించిన దేవుణ్ణి బట్టి మనకు సంతృప్తి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, ఇశ్రాయేలును పోషించినట్లుగా, వారి సరిహద్దుల్లో సమాధానాన్ని కలగజేసినట్లుగా మా జీవితాల్లోనూ శత్రువు ప్రవేశించకుండా సమాధానాన్ని కలగజేసి, ఆకలి ఎరగకుండా తండ్రి మీరు మాకు మంచి గోధుమలతో తృప్తిపరిచే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.